దేశంలోని టాప్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. పలు రాష్ట్రాలతో రవాణా సౌకర్యం, సిటీకి అడ్వాంటేజ్, రైలు, బస్సు, విమానాల రాకపోకలతో నిత్యం భాగ్యనగరం వెలుగులు చిమ్ముతుంటోంది. సువిశాలమైన రోడ్లతో హైటెక్ నగరం ముస్తాబుకు కేర్ ఆఫ్ గా మారింది. ప్రతిరోజు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. త్వరలో హైదరాబాద్ నగరానికి కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ పై స్పెషల్ ఫోకస్. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు 100 ఏళ్ల క్రితం నిర్మించినవి. తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద స్థాయిలో చెర్లపల్లిలో మరో టెర్మినల్ అందుబాటులోకి వచ్చే సమయం దగ్గర పడింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 230 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలయ్యాయి. ఆ నిర్మాణ వ్యయం ప్రస్తుతం 430 కోట్లకు చేరుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ 429 కోట్లతో ఈ పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ పనులన్నింటిని కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. దాని పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ పనులు పరిశీలించడం కోసం మళ్ళొకసారి నేను మీ అందరిని తీసుకొని వెళ్తాను. అది 25 వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోని అత్యంత ఆధునికమైనటువంటి వసతులతో కూడినటువంటి రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ వచ్చే సంవత్సరం డిసెంబర్ లోపల ప్రజలకు నరేంద్ర మోడీ గారు అంకితం చేయబోతున్నారని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నా పేరు సి నరసింహ, చిలకపల్లి, భరత్ నగర్ కాలనీ. ఇంతకు ముందు ఉన్నది పాత రోజులు. ఇవి ఇప్పటి నగర్ కంటే అధ్వానంగా ఉండే. చాలా మంచిగా జరుగుతుంది. పనులు కూడా మంచిగా ఉన్నాయి. వేగంగా మాకు దుకాణాలు పెట్టుకోవడానికి అన్నీ బాగుంటాయి. బస్ సౌకర్యం లేకుంటే బస్ సౌకర్యం కూడా బిజీ అయిపోయింది. లోకల్లో అంతా బాగుంది. అంతా అభివృద్ధి చెందాలని ఎంతో ఆశిస్తున్నాము. ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో ఇక్కడ డిపో కూడా పడాలని మేము ఎంతో ఇక్కడ శనిశ్వర డిపో కూడా పడ్డది. అది కూడా మాకు సౌకర్యంగా ఉంది. బస్సులు కూడా ఇక్కడికే నేర్పుతున్నాయి. జీవించేని చెర్లపల్లి మంచి డెవలప్మెంట్ అవుతుంది. షాపులు పెట్టినా ఏది పెట్టినా మాకు అందుబాటులోనే ఉంటాయి. మంచిగా అయిపోయి మెయిన్ సిటీ ఇదే అయిపోతుంది. నెంబర్ 1 చెర్లపల్లి అంటే ఒకప్పుడు గుర్తులు కానీ వ్యక్తులు ఉండే. అంతా ఇప్పుడు ఆ దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 అయింది. దీనికి మించిన ఇంకా ఎక్కడ మాకు సౌకర్యం లేకుండా మంచి పద్ధతిని మంచిగా నడుస్తుంది. మాకు అన్ని పనులు బాగున్నాయి. స్టేషన్ వాడదంటే నెంబర్ 1. ఇక్కడ ఎంఎంటీసీ ఏది ఆగపోవు, అన్నీ ఆగుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. పెద్ద డిపో అయిపోయింది. ఇక్కడ అంతా గ్యాస్ కంపెనీ ఉండే. అన్నీ బాగున్నాయి. ఇక్కడ అన్ని సౌకర్యం బాగుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో 99% పనులు పూర్తయ్యాయి. చెర్లపల్లి టెర్మినల్ను 1,00,000 మంది ప్రయాణికులు సామర్థ్యానికి తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ప్రధానంగా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడానికి చెర్లపల్లి రైల్వే స్టేషన్ను పునర్నిర్మించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రోజుకు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 236 రైళ్లు వచ్చిపోతుంటాయి. సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే 12 రైళ్లకు చెర్లపల్లిలో హాల్ట్ కల్పిస్తున్నారు. కొత్త ట్రాకులు, ప్లాట్ఫామ్లు అందుబాటులోకి వస్తే అదనంగా 15 రైళ్లు నిలిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. నా పేరు శివకుమార్ అన్న, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, అది కట్కేశారు. ఎన్ఎఫ్సి నగర్లో ఉంటాను. కాకపోతే ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా ఓపెనింగ్ దశలో ఉంది. ఇది చాలా మంచిగా చేసినందుకు చాలా మంచిది ఇది. ఎందుకంటే రావడానికి కానీ పోవడానికి కానీ చాలా దగ్గర అవుతుంది. మాకు 7-8 కిలోమీటర్ల మనకు డిస్టెన్స్లో ఉంటుంది. ఇంతకుముందు సికింద్రాబాదు సికింద్రాబాద్ కానీ నాంపల్లి కానీ పోయి ఎక్కవలసి వస్తుండే. ఇప్పుడు ఇక్కడనే మనకి చాలా దగ్గర అయినందుకు చాలా కృతజ్ఞత చేస్తున్నాం. అదే కాకుండా ఈ వందే భారత్ ట్రైన్లలో కూడా స్లీపర్ కోచ్లు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వందే భారత్ ట్రైన్లు చేరే ఉంటుంది. కాబట్టి స్లీపర్ కోచ్లు ఉన్నట్లయితే సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి మరి వందే భారత్ ట్రైన్లు కూడా హైదరాబాద్ నుంచి
ఆ యొక్క ట్రైన్లు వచ్చిన తర్వాత ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను, చిన్న చిన్న రైల్వే స్టేషన్లను కూడా మరి ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం అమృత్ పథకం కింద. కాబట్టి అది కూడా వేగవంతంగా అన్ని రైళ్ళు ఆయా స్థానికంగా ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి కల్చరు, అక్కడ ఉన్నటువంటి మరి ఆధునికమైనటువంటి పద్ధతులను కూడా ఉపయోగించి అన్ని రైల్వే స్టేషన్లను కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. అది కూడా పూర్తి చేస్తాము. మీకు అందరు తెలుసు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 715 కోట్ల రూపాయలతోటి ఏదైతే ఈ రైల్వే స్టేషను చెర్లపల్లి 430. చెర్లపల్లిలో గతంలో 9 ట్రాకులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్యను రైల్వే శాఖ 19కి పెంచింది. అలాగే 5 ప్లాట్ఫామ్లను 9కి పెంచారు. స్టేషన్ ఆవరణలో పచ్చదనంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాదాపుగా 5,500 మొక్కలు పెంచుతున్నారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను విమానాశ్రయం తరహాలో నిర్మించారు. విశాలమైన పార్కింగ్, రహదారులు, సూచిక బోర్డులు, సెంట్రల్ లైటింగ్, దివ్యాంగులకు ర్యాంపులు, బుకింగ్ కౌంటర్, ఆటోలు, టాక్సీలు, బస్సులకు ప్రత్యేక బే, డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క రైల్వే స్టేషన్స్లో 3,000 ట్రీ ప్లాంటేషన్స్ మొక్కలను కూడా ఇప్పటికే కొన్ని నాటాము, మరికొన్ని నాటబోతున్నాం ప్రారంభోత్సవం రోజు వరకు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే 500 ట్రీస్ మేము ట్రాన్స్లోకేట్ చేశామో దానికి ప్రత్యామ్నాయంగా 5,500 ట్రీస్ మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా ఆ యొక్క గ్రీనరీ పెంచడం కోసము ప్రయత్నం చేసి ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి మా రైల్వే శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది. 5,500 మొక్కలను పెంచేటువంటి ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్నామని చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వాటర్ను ఇక్కడ ట్రైన్ల యొక్క వాషింగ్ కోసం కానీ లేక గార్డెన్ మెయింటైనింగ్ కోసం కానీ నాంపల్లి రైల్వే స్టేషను 429 కోట్లతో ఈ పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ పనులన్నింటిని కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. దాని పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ పనులు పరిశీలించడం కోసం మళ్ళొకసారి నేను మీ అందరిని తీసుకొని వెళ్తాను. అది 25 వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోని అత్యంత ఆధునికమైనటువంటి వసతులతో కూడినటువంటి రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ వచ్చే సంవత్సరం డిసెంబర్ లోపల ప్రజలకు నరేంద్ర మోడీ గారు అంకితం చేయబోతున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. హెల్ప్ డెస్క్ తో పాటు 9 లిఫ్ట్లు, 5 ఎస్కలేటర్లు, ప్రయాణికుల లాంజ్లు, బేబీ ఫీడింగ్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి. పై అంతస్తులో కెఫ్టేరియా, ఫుడ్ కోర్ట్ల స్థలం కేటాయించారు. ఇకపై కొన్ని రైళ్లను చెర్లపల్లి నుంచే ప్రారంభించి అక్కడే ఆపడానికి వీలుగా రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. రైళ్ల నిర్వహణకు 4 పిట్ లైన్లు నిర్మించారు. ఇక్కడ వాషింగ్, సేఫ్టీ చెక్ చేస్తారు. రైల్వే కోచ్లకు అవసరమైన మరమ్మతుల కోసం ఇంటర్మీడియట్ ఓవర్ హాల్టింగ్ షెడ్ కూడా నిర్మించారు. చెర్లపల్లిలో 9 ప్లాట్ఫామ్లను కలుపుతూ 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఒకవైపు మెట్లు, మరోవైపు ఎస్కలేటర్ సదుపాయం ఉంటుంది. ప్రధాన భవనంతో అనుసంధానంగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 12 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. పిక్ అండ్ గో ప్రాంతం నుంచి మొదలయ్యే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రస్తుతానికి నిర్మాణ పనులన్నీ తుది దశకు చేరుకుని పూర్తిగా వచ్చినాయి. త్వరలో ప్రజలకి అందుబాటులో వస్తాయి. రోడ్డు నిర్మాణం కొంచెం పూర్తి కావాల్సిన వల్ల సమయం పడుతుంది. నిర్మాణ పనులు స్టేషన్ పరంగా అన్నీ పూర్తిగా కావచ్చినాయి. బ్యాలెన్స్ అయితే లేవు, త్వరలో వస్తాయని ఆశిస్తున్నాం.
ఎప్పటివరకు అందుబాటులోకి వస్తే ప్రజలకు రైల్వే స్టేషన్? రోడ్లు వరకే మిగిలి ఉన్నాయండి. మిగిలిన వరకు అన్ని పూర్తిగా సాధిస్తాయి. లోపల రైల్వే స్టేషన్ పరంగా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయినాయి. ప్లాట్ఫామ్ పనులు అయితే బిల్డింగ్ పరంగా కానీ ఇక్కడ అన్ని వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. కనెక్టివిటీ ఇప్పుడు ఉన్నటువంటి కనెక్టివిటీ బాగలేదు కాబట్టి మరింత సులభతరమైనటువంటి కనెక్టివిటీ కావాలని ముఖ్యమంత్రి గారికి అడిగాను. దానికి సంబంధించినటువంటి మరి ప్లానింగ్ జరుగుతూ ఉంది. అది భరత్ నగర్ వైపు 80 అడుగుల రోడ్డు, మహాలక్ష్మి నగర్ వైపు 80 అడుగుల రోడ్డు, ఇండస్ట్రియల్ షెడ్ ముందు ఉన్నటువంటి రోడ్డు కూడా 80 ఫీట్ల రోడ్డు మినిమము ఇక్కడ అవసరం. వీలైతే 100 ఫీట్ల రోడ్డు కూడా ఉండాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరాను. కాబట్టి ఆ దిశలో తొందరగా ఈ యొక్క న్యూ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కావాల్సినటువంటి రోడ్డు కనెక్టివిటీ రాష్ట్ర ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే స్టేషన్ కు చేరుకునే రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, మహాలక్ష్మి నగర్, భరత్ నగర్ వైపు ఉన్న రోడ్లను 80 నుంచి 100 అడుగులకు విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆటో, టాక్సీలతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి వస్తున్నారు. చెర్లపల్లి కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. చెర్లపల్లి స్టేషన్ పడడం వల్ల మాకు చాలా మంచిగా ఉన్నది ఇక్కడ. అలాగే రోడ్లు కానీ ఈ బ్రిడ్జ్ ఒకటి మాకు చాలా ఇబ్బంది ఉంటుండే. దీనివల్ల బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ అయ్యింది. అలాగా మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. మేము ఇక్కడ నుండి సికింద్రాబాద్కి వెళ్ళడానికి 15 కిలోమీటర్లు ఉంటుండే. అలాగే స్టేషన్కు తిరుపతి కానీ ఎక్కడన్నా వేరే వెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడికి అన్నీ వస్తాయని అంటారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ స్టేషన్ వల్ల. మొన్న కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు. అతి త్వరలో ఈ స్టేషన్ను ఓపెన్ చేస్తారని అంటారు. మాకు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అందుకే మాకు చాలా సంతోషంగా ఉన్నదని మేము అనుకుంటున్నాం. చెర్లపల్లి అభివృద్ధికి అవసరమైన భూసేకరణకు అడ్డంకులు తొలగాయి. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోడ్ల నిర్మాణానికి వేగంగా అడుగులు పడ్డాయి. 2 రోడ్డు అభివృద్ధి ప్రణాళికలను జీహెచ్ఎంసీ రూపొందించింది. ఇందుకోసం 35 కోట్ల అంచనా వ్యయంతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు కొత్త రోడ్లకు నోచుకుంది. 100 అడుగుల వెడల్పుతో 2, 80 అడుగుల రోడ్డుతో మరో ద్వారం నిర్మించనున్నారు. ఇక రోడ్డుకు సమీపంలో పార్కింగ్ కేంద్రాలు, బస్టాండ్, ఆటో స్టాండ్ల నిర్మాణానికి ఓపెన్ ప్లేస్ ఉండేలా ప్రయత్నిస్తున్నారు.